సార్ అంటే ఇప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు గానివ్వండి, ఇప్పుడు గానివ్వండి అంటే చాలా మంది ఫైరింగ్ జేస్తూ ఉంటారు గదా! సో, ఉద్యమంలో ఉన్నప్పుడు. సో, అప్పుడు మీరు కోల్పోయిన వ్యక్తి అంటే మీకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? సో, అంటే చాలా ఫైరింగ్‌లవి జరుగుతూ ఉంటాయి గదా! అనునిత్యం మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు. నాకు తెలిసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు చనిపోయింది. హ్మ్. నాతోటి మొట్టమొదట నా దళ సభ్యుడిగా ఉంటే మొట్టమొదటిగా చనిపోయింది. నాకు అంటే ఆహ్, దేవన్న, కోటి హ్మ్. హనుమన్న. హ్మ్. కోటి హనుమన్నని 89 లోపట అంటే ఆదివాసి ఇక్కడ మన ఏటూరు నగరం మేడారం దగ్గర హ్మ్. ఆదివాసి చాలా మొట్టమొదటి నేను పోయినప్పటి నుంచి కూడా దళ సభ్యుడు ఆయనే. హ్మ్. నేను ఆయన దళ సభ్యుడు ఇద్దరం కలిసి పనిచేసినాం. ఆయన కూడా ఇంటర్ చేసిండు. హ్మ్. కానీ చాలా చురుకైనాడు. హ్మ్. అంటే చాలా చురుకైనట్టు అడవి పైన మొత్తం అడవి పైన పట్టున్నది. హ్మ్. ఎక్కడంటే ఏ రాత్రి పగలంటే కూడా తీసుకుపోగలుగుతాడు. హ్మ్. అంత ఆయన యొక్క అంటే కళ్ళు, చెవులు కూడా ఎంత పని చేస్తుంటే పక్కకుండే శబ్దాలను కూడా వెంటనే గ్రహించగలుగుతాడు. హ్మ్. సపోజ్ అంటే ఇప్పుడు తేనె తొట్టెం హ్మ్. ఉంటది కదా కందిరీగలు. హ్మ్. ఆయన వెంటనే గుర్తుపడతాడు. ఈడ తేనె ఉందని చెప్పి వెంటనే అది ఎత్తాడు. హ్మ్. లేదా జంతువులు పూత వాటిందనుకో ఆ గుర్తును గాని వెంటనే గుర్తుపట్టి వెంటనే వేటాడడానికి పోతాడు. అంటే చిన్నప్పటి నుంచి వేటాడిన జ్ఞానం, హ్మ్. అడవి పైన పట్టున్నది. మంచి కష్టపడే జ్ఞానం, బాగా కష్టపడే హార్డ్ వర్కర్ ఆయన. తర్వాత ప్రజల పట్ల అక్కడ ఆదివాసీ ప్రజల పట్ల చాలా ప్రేమతోటి హ్మ్. ఒక రకంగా ఆదివాసీ ప్రజల లోపట కూడా ఒక గొప్ప నాయకుడు ఆనాడు. అంటే అలాంటిది అంటే కోటి హనుమన్న నా కళ్ళ ముందట కూడా ఫైరింగ్‌లో చనిపోయాడు ఆయన. హ్మ్. 89 రాంబుష్ లోపట. అంటే ఆ టైంలో మీకెలా అనిపిచ్చేది సార్? అంటే భయం గాని ఇట్లా ఏమన్నా అనిపిచ్చేదా? అంటే మీ తోటి వాళ్ళే ఇలా చనిపోతూ ఉంటుంటే, ఆ టైంలో మీ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? నేను ఎప్పుడు గూడా అంటే నేను భయపడలేదు. భయపడే కాదు బాధ ఉండేది. హ్మ్. బాధను కూడా నేను అణుచుకుంటా నేను. హ్మ్. బాధను అణుచుకునేది. కొన్ని సందర్భాలు ఆ తర్వాత బాధపడడం, ఏడవడం కూడా బలహీనతగానే హ్మ్. మేము జూస్తాం. హ్మ్. అంటే ఏడవడం గూడా. హ్మ్. నేను ఎందుకంటే ఒక సందర్భంలో కూడా గోదావరి నదిలో ఇంద్రావతి నది కలిసే కాడ హ్మ్. హ్మ్. అక్కడ అంటే మహారాష్ట్ర నుంచి వస్తది ఇంద్రావతి నది. హ్మ్. ఆ కలిసే దగ్గర మా కళ్ళ ముందట వెంకన్న, తర్వాత మాధవరెడ్డి అనే ఇద్దరు అంటే నాతోటి పనిచేసిన సభ్యులు గోదావరిలో మునిగిపోయారు నావ. హ్మ్. చాలా బాధపడ్డా. శవం కోసం చాలా ప్రయత్నం చేసినాం అక్కడుండి. శవం కోసం ఆడనే చాలా పూటంటుండి ప్రయత్నం చేసిన తర్వాత ఇక వద్దు మనం అది రాదని చెప్పి బయటికి పోయి హ్మ్. కొంత బాధపడ్డాం. హ్మ్. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అట్లా అనేక మంది ఇప్పుడు బసవరాజుతోటి కూడా నేను చాలా కాలం అంటే నేను ఆయన కేంద్ర కమిటీ మెంబర్ ముందే. హ్మ్. కానీ నేను 2001లో ఒకటి కేంద్ర కమిటీ మెంబర్ అయిన తర్వాత 17 సంవత్సరాలు కూడా వివిధ కమిటీ మీటింగ్‌లో, వివిధ ప్రోగ్రామ్‌లో, వివిధ యాక్షన్‌లో కలిసి ఉన్నాం మేము. హ్మ్. ప్రయాణంలుట ఒక దగ్గర 15 రోజులు, నెల రోజులు అనేక సందర్భాలు కలిసి హ్మ్. ఉన్నాము. నేనిప్పుడు ఆ పార్టీ నుంచి రావచ్చు. కానీ పార్టీ నుంచి వచ్చినప్పుడు కూడా బాధ ఉంటది గదా! 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పనిచేసినప్పుడు హ్మ్. అంటే ఆ బాధ అనేది ఏదుందో ఉంటది. అంటే మనతోటి కలిసిన మిత్రులు గదా! హ్మ్. అనేక విషయాలు గుర్తుకొస్తాయి. హ్మ్. అంటే మీ కాలంలో కూడా ఈ రోజుల్లాగా అర్బన్ నక్సలిజం గురించి చర్చలు జరుగుతూ ఉండేవా సార్? అంటే కోర్టుల లోపటనే ఒక సందర్భం లోపట హ్మ్. ఈ సాయిబాబాకి సంబంధించింది వచ్చినప్పుడు హ్మ్. అక్కడ కోర్టు లోపట జడ్జి సుప్రీం కోర్టుని ప్రశ్నించారు. ఏంటిది అర్బన్ నక్సల్? హ్మ్. ప్రభుత్వ అడ్వకేట్ కూడా ఏం చెప్పలేకపోయిండు. ఏమీ లేదు. అంటే అక్కడ చెప్పడానికి ఏంటిది అర్బన్ నక్సల్ అని అంటే వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళకేమన్నా పులుల్లాగా కూరలుంటాయా? వాళ్ళ రూపురేఖలు ఎట్లుంటాయి? వాళ్ళ యొక్క ఆలోచనలు ఏముంటాయి? అంటే ఏంటిది అసలు? ఈ అర్బన్ నక్సల్ అనేది ఏతుందో ఒక వింత శబ్దం. హ్మ్. ఇది నిజమే నేను చెప్తా కొద్దిగా. ఇప్పుడు హ్మ్. నక్సల్స్ అనే పదం కూడా హ్మ్. ఎక్కడొచ్చింది? ఎప్పుడొచ్చింది? ఎవరు పెట్టారు? హ్మ్. నక్సల్స్ అనే పదం నక్సలైట్ హ్మ్. అని అంటే ఏంటిది? నక్సల్బరి అనే గ్రామం. ఎక్కడ? పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో కూడా ఒక గ్రామం. హ్మ్. ఆ గ్రామంలో ఒకటి ఏంటిది? భూస్వాములున్నారు, పెత్తందారులున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ దోపిడి ఉన్నది, అణచివేత ఉన్నది. దానికి వ్యతిరేకంగా నేను ఇంతకుముందు భూస్వాములని చెప్పిన చూడు. ఆ! హ్మ్. తరతరాలుగా ఆ హ్మ్. భూస్వామి యొక్క భూమి కాళ్ళకి బంధించబడ్డ హ్మ్. కౌలు రైతులు వాళ్ళకు ఏమో మేం చేస్తున్నాం, మా కొడుకులు చెప్తారు, మేమంతా కష్టపడ్డాం, మాకు తినడానికి తిండి లేదు. కాబట్టి వీడెవడు ఈ భూస్వామి, వీడెవడు దొర అని చెప్పి హ్మ్. అంటే కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉన్నది. చారు మహేందర్ వాళ్ళంతా ఉన్నారు కానీ వాళ్ళు తిరగబడ్డరు వాళ్ళు. వాళ్ళు తిరగబడి అంటే అక్కడన అంటే భూస్వామికి సంబంధించిన ఏవైతే ఆ పంట పొలాల్లో పట్టిన వడ్లను ఏవైతే ఉన్నాయో ఆ వరిని కోసుకొచ్చుకున్నారు. హ్మ్. అడ్డం వచ్చిన గుండాలతోటి తిరగబడ్డరు. గుండాలను కూడా వాళ్ళు కొట్టిర్రు. వాళ్ళు చంపారు. వీళ్ళు కూడా చనిపోయారు. నక్సలైట్ హ్మ్. నక్సలైట్‌గా నక్సల్బరిలో ఉన్న రైతులు. హ్మ్. ఇగో ఇదే ఒక్క ఊరు లోపల మొదలైంది ఏమైంది మొత్తం అంతటా డార్జిలింగ్ జిల్లా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం హ్మ్. మొత్తము దేశవ్యాప్తంగా కూడా అంతటా వచ్చేసింది.
అంతటా వచ్చిన దాంట్లో కూడా అప్పటి వరకు సిపిఎం ఉండే కొంతమంది చాలా మంది సిపిఎం అంటే కూడా సరిగ్గా చేస్తలేదు అంటే సిపిఐ నుంచి సిపిఎం చెల్లింది కదా, సిపిఎం నుంచి కూడా ఏంటంటే సిపిఎం కరెక్ట్ చేస్తానని కూడా ఇది కూడా చేస్తలేదు, ఇది కూడా ఏంటంటే కొద్దిగా భూస్వాములతో దగ్గరగా ఉంది, ఇది పోరాడతలేదు. కాబట్టి అందులో ఉన్న నాయకులే సభ్యులు కాదు, పెద్ద పెద్ద నాయకులు, కేంద్ర కమిటీ నాయకులు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వస్తే దేవులపల్లి వెంకటేశ్వరరావు, చంద్రపుల్లారెడ్డి, తరిమేలాగిరెడ్డి లాంటి వాళ్ళు, అక్కడ బెంగాల్లో చారు మహేందర్ లాంటి వాళ్ళు, కాను సన్యా లాంటి వాళ్ళు, సరోజ్ దత్తా లాంటి వాళ్ళు, బీహార్లో వినోద్ మిశ్రా లాంటి వాళ్ళు, తర్వాత సత్యనారాయణ సింగ్, అనేక మంది నాయకులు, కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులు, వీళ్ళు ఇది లాభం లేదు అని చెప్పి వీళ్ళు ఆలోచించారు. కాబట్టి అదేమైంది, ఆ నక్సల్ బరి అనేది ఉందో ఆ పద్ధతిలో తిరగబడడం, పోరాడడం, రైతులు పోరాడడం అనే విధానం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళందరూ నక్సలైట్లు ఎవరన్నారు? ఇందిరాగాంధీ అన్నది, కాంగ్రెస్ పార్టీ అన్నది, ఆ ప్రభుత్వం అన్నది. ప్రభుత్వం అంతా కూడా వీళ్ళెవరు వీళ్ళు ఇట్లా తిరగబడ్డ వాళ్ళు ఎవరు? వీళ్ళు నక్సలైట్. కాబట్టి అట్లా నక్సలైట్లు అనేది ఏతుందో అంటే అదొక తిట్టు పదం. ఫస్ట్ ఏంది? తిట్టు పదమే. తిట్టు పదం అంటే వాళ్ళు నిజంగానే నువ్వు తిడుతున్నావు కదా మాకు మంచిది, మేమే నిజంగా నక్సలైట్ అంటే మేము ఒక వెలుగునిచ్చే వాళ్ళంగా వాళ్ళు అది మార్చుకున్నారు. సిపిఐఎంఎల్ పార్టీ అది. కాబట్టి ఇది వాళ్ళ ఇప్పుడు మోడీ మరి ప్రధానమంత్రి, బీజేపీ ప్రభుత్వం వాళ్ళు మరి స్పష్టంగా తెలిసిపెడుతుండ్రు, తెలవబెడుతుండ్రు. అర్బన్ నక్సల్స్ అన్నారు. ఎక్కడన్నారు? సాయిబాబాని అన్నారు, ఉరవరావు అన్నారు, అర్బన్ నక్సల్స్ అన్నారు. ఇక ఇంకెవరిని అంటారు అనేది ఎవరిని అంటారు, అర్బన్ నక్సల్. ఏంటిది అర్బన్ నక్సల్ ఏంటిది అంటే వాస్తవంగా అంటే ప్రశ్నించడమే కదా. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళే తుపాకులు పట్ల రైతులు, నక్సల్ బరి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రశ్నించారు, ఎదిరించారు. అంటే ఎదిరించడమే నక్సలిజం అయితే అందుకోసం శ్రీశ్రీ అన్నాడు కదా, శ్రీశ్రీ ఏమన్నాడంటే తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు, నల్లవాడు నేడు నిన్ను నక్సలైట్ అన్నాడు, ఎల్లవారు నిన్ను రేపు వేలు చుక్కలు అంటారని ఆయన శ్రీశ్రీ ఒక కవిత్వం రాసిండు. సరే, ఇప్పుడు ఏదైనప్పటికీ ఏంటంటే నక్సలైట్స్ అనేది ఏతుందో చట్టపరంగా రాజ్యాంగం ఉంది, రాజ్యాంగ ప్రకారంగా నువ్వేమన్నా అది భిన్నంగా ఉన్నప్పుడు నీకు అది తీసుకోవడం వేరు. మరి ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్ప? ఎవరైనా ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించరా? బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించరా? మరి ప్రభుత్వాలు తప్పు చేస్తున్నప్పుడు ఎవరు మాట్లాడుకుంటూ ఉండాలనా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యం అయితే మరి సపరేట్గా అందరూ కలిసి ఒకటే పార్టీ పెట్టుకోండి. కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ, టీడీపీ, ఎన్ని పార్టీలు ఎందుకు? మీరు మమతా బెనర్జీ మీరంతా ఒకటే ఉండండి. మీరంతా ఒకటే ఉండి అప్పుడు అదేలండి ఎవరు ప్రశ్నించొద్దు అన్నట్టు. మరి మీరు ఎందుకు ప్రశ్నించుకుంటారు? అసలు మీరే ఎక్కువ తిట్టుకుంటారు కదా. ఇప్పుడు ఎవరో అర్బన్ నక్సల్స్ అనే వాళ్ళు కమ్యూనిస్ట్ తిట్టే కంటే కూడా పొద్దున్న లేతే బూతులు తిట్టుకునేది మీరే కదా. చూడు, పేపర్ చూస్తే ఎవరెవరిని తిట్టుకుంటారు, ఎవరేం మాట్లాడతారు, అసలు ఏ రాజ్యాంగబద్ధంగా తిట్టున్నాయి? బూతులు తిట్టుకుంటారు, మహిళలను తిడుతుండ్రు, ఇష్టం ఉన్నట్టుగా సంపుతం కొడతాం, పొద్దున్న లేతే సంపుతం అంటారు. ఏంటి సంపుతం అనేది? చట్ట ప్రకారం వాళ్ళని తీసుకుపోయి చేయలేడు. చంపడం ఏం పద్ధతి? ఈ నివాణి చంపుతా, నీ సంగతి చూస్తా, ఏం పద్ధతులు ఇవన్నీ మాటలు? తోడకలు తీస్తా, తర్వాత ఏమో తీస్తా, ఏంటి మాటలు ఇవన్నీ? ఏమన్నా ఇది ఏ రాజ్యాంగం, ఏ చట్ట ప్రకారంగా? రాజ్యాంగాన్ని ప్రతిరోజు ప్రతి గంట ఉల్లంఘిస్తుంది వాళ్ళే.